హాయ్ అండి. మీరు ఎప్పుడైనా కొబ్బరి పుదీనా రోటి పచ్చడి ట్రై చేశారా? చేయకపోతే ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో తీసుకొని అదే ప్యాన్లో తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కాస్త వేగిన తర్వాత కట్ చేసుకున్న 4 మీడియం సైజ్ టమాటాలు, కాస్త చింతపండు వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా కాబట్టి ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇలా పుదీనా వేసుకొని మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న కొబ్బరిలో వెల్లుల్లి రెబ్బలు, తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా పుదీనా మిశ్రమం వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అయితే రెడీ. ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది.